హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఐకాన్ కూడా టచ్ చేయండి. ఇంకా మార్నింగ్ రొటీన్ అండి ఇది. ఇంకా మా వారి కోసం వాటర్ అయితే పెట్టేశాను, అవైతే మరిగిపోయినాయి. ఇంకా పక్కనే పాప కోసం స్కూల్కి పట్టుకెళ్ళడం కోసమని స్నాక్ అయితే ప్రిపేర్ చేయాలి. అందుకోసం ప్యాన్ అయితే పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసి. ఇప్పుడు పూల్ మకానా అయితే తనకి స్నాక్ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాను, తన ఫేవరెట్ అండి. అందుకని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట, సిమ్ లో పెట్టి. ఇదైతే దోశ బ్యాటర్ అండి, ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వాటర్ కూడా మరిగిపోయి మా వారికి అయితే ఇవ్వాలి. ఇవైతే సిమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనం పక్కకి వెళ్ళినా మాడిపోతాయి అనమాట. మంచిగా ఫ్రై చేసుకుని లాస్ట్ లో సాల్ట్ కారం అలా వేసిస్తే చాలా ఇష్టంగా తింటది అనమాట మా పాప. ఇంక ఇప్పుడు దోశలోకి చట్నీకి నేనైతే పల్లీలును టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే దానికోసం 3 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు. ఇప్పుడైతే మంచిగా వేరుశెనగ గుళ్ళని అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం అనుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు పల్లీ చట్నీ తింటానే ఉంటాం కదా, ఇంక ఇట్లా డిఫరెంట్ గా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ గా తింటారు కదండి. ఇంకా పల్లీను టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. 1 కప్ పల్లీలు అయితే వేసేసాను, మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సిమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇవి కూడా కొంచెం హై ఫ్లేమ్ లో ఉన్నాయా మాడిపోతాయి, కొంచెం అటు ఇటు వెళ్ళే గ్యాప్ లో. అందుకని దగ్గరుండి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన గోల్డ్ ఆ కలర్ వచ్చాక ఇంక ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్ లో వేసేసుకుని, నెక్స్ట్ అయితే ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకుంటాను. పల్లీలు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి, అబ్బా పచ్చిమిరపకాయలు వేయంగానే అయితే పైకి వచ్చేస్తుందండి ఆయిల్. అందుకని కొద్దిగా సిమ్ లో పెట్టి వేసుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే పడకుండా ఉంటది. ఒకసారిగా హై ఫ్లేమ్ లో అయితే పడిపోతుంది. ఎక్స్పీరియన్స్ అయిపోయి అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకా అవైతే తీసేసుకున్నాను. మరి ఓవర్ గా ఫ్రై అయిపోయినా అదొక రకంగా అయిపోతాయి కదా, అందుకని కొద్దిగా లైట్ గా అలా రోస్ట్ చేసేసి తీసేసాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా చింతపండు వేసానన్న పేరుకి యాడ్ చేశానండి. ఇంకా మంచిగా అవి కూడా మగ్గిపోయినాయి. మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయండి. అలాగే ఇప్పుడు నేనైతే మగ్గిపోయిన వాటిని అన్నిటిని కూడా కొద్దిగా చల్లారనిచ్చి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుని మిక్సీ అయితే పట్టేశానండి, చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది మంచిగా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని ఇంట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినడానికి బాగుంటుంది. మరి అంత గట్టిగా అయితే తినలేం కాబట్టి కన్సిస్టెన్సీ బట్టి ఎలా తినగలిగితే అలాగా అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకో. దోశ బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసేసుకున్నానండి. ఎండాకాలం కదా, అందుకే ఎక్కువ క్వాంటిటీతో నేనైతే ప్రిపేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే పులిసిపోతుంది పిండని. నేను 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసెస్ రైస్ అయితే యూస్ చేశాను. అది కూడా రేషన్ రైస్ అది, అవి అయితేనే బాగుంటుంది కదా, సాఫ్ట్గా ఉంటాయి దోశలు. ఇంకా అందే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా పాపకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఆల్రెడీ నేను పల్లీలు టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పాపనైతే నిద్ర లేపానండి. బట్ ఇక్కడ మళ్ళీ వచ్చి కుర్చీలో పడుకుంటుంది. తనకి ఇంకా నిద్ర సరిపోవట్లేదు, ఎందుకంటే హాఫ్ డేస్ కదండి, వచ్చిన కాడ నుంచి ఆడుకోవడమే సరిపోతుంది అనమాట. అందుకే పడుకోవడానికి టైం ఉన్నట్లే పాపం మా పాపకి. ఇంకా అలాగే తననైతే స్నానం చేపించేస్తాను ఎలాగోలాగా. ఇంకా రెడీ అయితే చేసేస్తున్నానండి. ఐడి కార్డు అన్నీ కూడా వేసేసుకుంది. ఇప్పుడైతే తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తన అయితే తిన్నానని చెప్తుంది. ఇంకా నేనైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి, ఇంట్రెస్ట్గా తింటుందని. ఇంకా లైట్గా సాల్ట్ అండ్ కారం అయితే స్ప్రింకిల్ చేశాను. బట్ తనకి ఇష్టం ఉంటే ఎలాగైనా తింటుంది, తనకి ఇష్టం లేకపోతే ఎలా పెట్టినా తిందు. మార్నింగ్ కదండి, అవాయిడ్ చేసేస్తుంది ఏదైనా సరే. తనకి స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేసరికి తను ఏది తిన్నని చెప్తుంది. ఇంక ఇప్పుడైతే పల్లీ చట్నీ, అదే పల్లీ అంటే టమాటా చట్నీ అయితే వేసి తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకెళ్ళాను. ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. వద్దంట తిననంటుందండి. ఏంటి చట్నీ ఇలా ఉంది, నాకు గ్రీన్ చట్నీ కావాలని అడుగుతుంది. ఇష్టం లేకపోతే అలా చెప్తుంది అనమాట వంకలు.
ఇంకా పాప అయితే షూ వేసేసుకుంటుందండి. ఇంక స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. ఇంక మీకోసమని ఇంకా హాయ్ చెప్పింది. గుడ్ మార్నింగ్ కూడా చెప్పింది. ఇంకిప్పుడు తను వెళ్ళిన తర్వాత ఎంత పనుంటుందో అండి నాకు. ఇల్లు ఊడ్చుకుని, తర్వాత మాప్ పెట్టుకుని, అలాగే గిన్నెలు క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవయ్యాక తింటానండి బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్కసారి ఆగలేక ముందే తింటున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత బాబు అయితే లేచాడండి. తినకు కూడా స్కూల్ అయితే ఉంది ఈరోజు. బట్ ఆ స్కూల్‌కి ఎందుకు పంపించలేదంటే ఈరోజు తనకైతే కడుపులో నొప్పిగా ఉందని ముందు రోజు నుంచే అంటున్నాడండి. బట్ అందుకనే ఆపామనమాట. ఇంకా కొబ్బరి నూనె అవైతే రాసాను పొట్టకి. బట్ ఇంకా తగ్గలేదనే చెప్తున్నాడు. ఇంకా కొంచెం సిక్‌గా ఫీల్ అవుతున్నాడండి. అనీజీగా కూడా ఉన్నట్టుంది ఆడికి. ఇంక తర్వాత వార్మర్‌కి ఇచ్చారండి మా వారు ఇంట్లో ఉంటే. అదైతే ఒక సిప్ చేసాడు అంతే. మళ్ళీ తాగననే అంటున్నాడు. ఇంక ఎలాగోలా కొద్దిగా పట్టించాం. ఏమైనా ఉంటే తగ్గుతుంది అని, కడుపులో నొప్పి ఏమైనా తగ్గుతుందని డైరెక్ట్‌గా మళ్ళీ టానిక్ ఎందుకని ఆగామండి. అందుకని వాడు అలా బాధపడుతుంటేమో మేము చూడలేకపోతున్నాం. ఆ నొప్పి ఎలా ఉంటుందనేది వాడే భరిస్తున్నాడు కాబట్టి వాడికే తెలుస్తుందండి. ఈ లోపల వామర్క్ తాగాడండి. వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు. పోన్లే అనుకున్నామండి. ఎందుకంటే కడుపులో ఉన్నదైనా వామిటింగ్ రూపంలో వచ్చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా! ఇంకా వాడినైతే మా వారు ఇంటికాడ ఉన్నాడు కదా అని హెయిర్ కట్ అయితే చేపిద్దామని తీసుకెళ్తున్నారండి. హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది. సమ్మర్ కదా! చిరాకు పెట్టేసుకుంటున్నాడు. ఇంక అందుకనే హెయిర్ కటింగ్ చేపిద్దామని తీసుకెళ్లారు. ఇంకెందుకనో నేను మా వారు వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే పూజ అయితే చేసేసానండి ఆ రోజు. ఇంకెలాగో ఇంక తర్వాత కొంచెం సేపయితే కూర్చున్నానండి. వీళ్ళొస్తే వీళ్ళతో పాటు నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను. బట్ లేట్ అవుతున్నట్టుంది. అందుకే ఇంక నేనైతే తినేద్దాం అనుకుని బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నా కోసం కూడా. ఇంక అట్టయితే వేసేసుకొని ఇంక నేను కూడా దోస అయితే తినేస్తున్నానండి. టీవీ చూస్తున్నాను. నాకు 'జాతిరత్నాలు' కుకింగ్ షో వస్తుంది కదండీ! 'జాతిరత్నాలు' కుకింగ్ షో సంథింగ్ ఏదో. అదైతే నాకు చాలా ఇష్టమండి. కుకింగ్ షో ఏదొచ్చినా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. ఇంకా చూస్తూ నేను తినేస్తున్నాను. మార్నింగ్ పెట్టేసుకున్నాను హాట్‌స్టార్‌లో. ఇంకా బాబైతే వచ్చేసారండి. బాబొచ్చిన తర్వాత ఇంక బాబుకైతే మా వారు స్నానం చేపిచ్చేశారు. ఇంకా హెయిర్ కట్ చేయించుకొనొచ్చాక, ఇంకా మా వారికి కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసేద్దామని కిచెన్‌లోకైతే వెళ్ళానండి. ఇంక బాబు అయితే దోస ఎందుకు పెట్టకూడదనుకున్నాను. బట్ అయితే తను తింటానని అంటున్నారు. సరే రమ్మని ఇంక వాడికి కూడా కొంచెం చిన్న ముక్కయితే పెట్టానండి. ఎక్కువ తినలేదు. కడుపులో నొప్పొస్తుంది అంటున్నాడు కదా! ఇంకా ఈరోజైతే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లయితే నేను ఈరోజు బగారా రైస్ విత్ మష్రూమ్ కర్రీ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇంకిప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో చాలా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయనమాట. మంచిదండి హెల్త్‌కి కూడా తినొచ్చు. ఇప్పుడు ఇవైతే క్లీన్ చేసుకుంటాను నేను. వాష్ చేసేసుకుంటారు చాలామంది డైరెక్ట్‌గా. బట్ నాకలా ఇష్టం ఉండదండి. ఎందుకంటే పైన నాకెందుకో డస్ట్‌గా అనిపిస్తుంది. నాకలా క్లీన్ చేసుకుంటేనే మా వారైనా నేనైనా తింటామనమాట. అందుకని మంచిగా పైనైతే పీల్ చేసేసి మంచిగా అట్లా అన్నీ కూడా అట్లాగే చేసుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం అలాగే చేసేసుకుంటున్నానండి. నుంచినంత సేపు చేసుకోలేక అయ్యే పని కాదులెండి. నుంచినంత సేపు చేసే పని అయ్యే పని కాదు. అందుకని కింద కూర్చొనైతే ఇంక నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. అలా క్లీన్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసుకుంటే బావుంటుందండి. చూడండి ఎలా ఉందో డిఫరెన్స్ తెలుస్తుందా? మీకు మష్రూమ్స్ ఎలా ఉన్నాయో? బయట రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో అయితే డైరెక్ట్‌గా అలాగే వేసేస్తారండి వాష్ చేసి. బట్ మన ఇంట్లో కాబట్టి కొంచెం హైజీనిక్‌గా చేసుకోవడం బెటర్ కదా! ఇంక నేను 1 మష్రూమ్‌ని 4 ముక్కలుగైతే కట్ చేశానండి. 4 పీసెస్ కింద. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని, ఇంక ఈ మష్రూమ్స్ ఏవైతే కట్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టుకున్నానో అవైతే యాడ్ చేసేసాను. మంచిగా కొంచెం సేపు గరిటెతో అలా తిప్పి, ఇంకా లిడ్ అయితే పెట్టేసుకుంటానండి. లిడ్ పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అట్లా అలా వదిలేస్తే వాటరొస్తాయి. మీకవి కూడా చూపిస్తాను. ఈలోగా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. అదే గ్లాస్‌తో నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. నార్మల్‌గా మనం ఇంట్లో తినే సన్న బియ్యం ఉంటది కదా! ఆ రైసే. ఇంకా వాటికి కావాల్సినవి బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే షాజీరా, అలాగే మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా, కొత్తిమీర. ఇంక వీటితో ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఘీ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి మనకి. ఈ స్పైస్ యాడ్ చేసేసుకున్నాక మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని
పచ్చిమిరపకాయ చీలికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవనిచ్చి, ఇంకా పుదీనా కొత్తిమీర అవి కూడా మంచిగా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చుకుంటున్నానండి. ఫ్రై అవనిచ్చాక ఈలోగా మనం మష్రూమ్స్ పెట్టుకున్నాం కదా పక్కన, అవి కూడా ఓపెన్ చేసి చూస్తే చూసారా వాటర్ ఎన్ని వస్తున్నాయో, అన్ని వాటర్ వచ్చినాయి. ఇంకా వాటర్ అన్నీ కూడా మనకి ఇంకా ఇంకిపోవాలండి, ఏం ఉండకూడదు. ఈలోగా దీంట్లోకి నేను ఏదైతే గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇంకా పక్కన మూత అయితే పెట్టేశానండి. ఓ పక్క అప్పుడు మష్రూమ్స్ అయితే వాటర్ అన్నీ చూపించాను కదా, మొత్తం వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అవైతే ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ గ్రేవీకి సంబంధించండి, మష్రూమ్ కర్రీకి. అలాగే జీడిపప్పు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవైతే నాకు మష్రూమ్ గ్రేవీకి అయితే నేను యూస్ చేస్తాను. ఇదైతే నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తానండి. ఫస్ట్ అయితే నేను మష్రూమ్స్ ఏవైతే నేను బాయిల్ చేసుకున్నానో అదే బాండీలో ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ మీకు చూపించినట్టుగా యాడ్ చేసుకున్నాను. ఇంకో పక్క మనం ఏవైతే వాటర్ యాడ్ చేసుకున్నామో బగారా రైస్కి అవైతే మరిగిపోతున్నాయండి. ఈ రైస్ అయితే నేను వాష్ చేసుకుని వాటర్ అన్నీ తీసేసి మంచిగా ఈ రైస్లో ఈ వాటర్లో యాడ్ చేస్తాను అనమాట. రైస్ కూడా ఇప్పుడు కరెక్ట్గా వేస్తే కుక్ అవుతుంది. మంచిగా వాటర్ బాయిల్ అయినాయి కదా, ఉప్పు ఏమైనా ఉంటే తగ్గినా అప్పుడే చూసుకోవాలండి. ఇంక ఓ పక్క నేను ఇవన్నీ వేసుకున్నా కదా, మంచిగా కుక్ అయిపోయినాయి సాఫ్ట్గా. ఇవి అయితే కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ అయితే వేసుకుంటాను, అందుకే ఫ్యాన్ కింద పెట్టేశానండి. ఓ పక్క ఇప్పుడైతే రైస్ అయితే బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా పొడి పొడిగా కూడా వచ్చింది చూసారు కదా. ఇంక ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మిక్సీ వేసుకుంటాను. ఇంక ఇదైతే ఆల్రెడీ నేను కుక్ చేసుకుని పెట్టుకున్నాను కదా వాటర్ అవన్నీ అయిపోయేదాకా మష్రూమ్స్. ఇంకా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. అంటే మనం కలుపుకొని తినేటప్పుడు మనకి ఇది కనపడదు అనమాట, ఏ పార్టికల్స్ కూడా ఉండవు అనమాట దాంట్లో. స్పైసెస్ కూడా ఎక్కడ మనకి కనిపించవు, ఓన్లీ గ్రేవీ ఉంటుంది ఫైన్ పేస్ట్లా చేసుకోవడం వల్ల. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అవి ఇవి ఏరుకునే పని ఉండదు అనమాట. ఇంకా అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర యాడ్ చేయడం వలన వాతం ఏమైనా ఉంటే విరిగిపోతుంది, అంటే ఇది మష్రూమ్ కదా అందుకే యాడ్ చేసుకున్నాను. అట్లనే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. అలాగే మనం ఏదైతే ఫైన్ పేస్ట్లా చేసుకున్నామో గ్రేవీకి సంబంధించి అది కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని 1 టేబుల్ కారం యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటున్నాను. అది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి, ఏదైతే నేను మిక్సీ పట్టుకున్న జార్ అయితే ఉందో దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని దీంట్లో యాడ్ చేసేసానండి. ఎందుకంటే ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందుకే దాంట్లోనే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇంకా దీంట్లో ఎటువంటి నేను గరం మసాలా యాడ్ చేయనండి, బట్ ఎందుకంటే ముందే స్పైసెస్ యాడ్ చేసాం, ఆల్రెడీ ఫైన్ పేస్ట్లో చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ టైంలోనే కరెక్ట్గా నేను మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఫైన్ దగ్గరికి వచ్చేసింది గ్రేవీ కూడా, మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతూ. ఇప్పుడైతే నేను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. అంతేనండి, చాలా సింపుల్ మష్రూమ్ కర్రీ, చాలా ఎమ్మీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకెలా అయితే నేను ప్లేటింగ్ చేసుకున్నాను. ఫైనల్గా లంచ్ అయితే చేస్తామండి, సూపర్ ఉందని చెప్పారు మా వారు కూడా, చాలా బాగుందని చెప్పారు. ఇంకా మా బాబుకైతే ఈరోజు కొద్దిగా మజ్జిగతో కలిపి లైట్గా పెట్టానండి. ఇంకా నేను బగారా రైస్ కూడా పెట్టలేదు వాడికి, వాడు కూడా తినడానికి కూడా సిద్ధంగా లేడు. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ విల్ కీప్ స్మైలింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.